బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈరోజు మరి గుండారంలో నేను మీ ధైర్యంతో, మీ అండదండలతో, మీ శక్తితో నేను చాలా ధైర్యంగా ఉన్నా. నాకు ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. కాబట్టి మీరు ఎవరు కూడా ఆందోళన పడవద్దని చెప్పేసి మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనలోనే కుడితొక్కడి సత్యరెండు రాజన ఓ రాజన ఎత్తుకో తెలంగాణ జెండా అంటూ 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమాన్ని ప్రజలను చైతన్యపరిచినటువంటి బిడ్డ మీ రసమై బిడ్డ. కాబట్టి ఏదో ఈ చిల్లర మల్లర బెదిరింపులకు నేను బెదిరిపోయేటని కాదు. నేను కమిషన్ల నారాయణ కవ్వంపల్లి గారికి సూటిగా ఒకటి చెప్తా ఉన్నా. ఈ చిల్లర మల్లర వ్యవహారం అనేది మానుకోమని చెప్తా ఉన్నా. ఇవల్ల నిన్ను, నీ అక్రమాలను, నీ సీఎం రిలీఫ్ ఫండ్ దొంగలను వెలికి తీసి ఇలా పోలీసులకు పట్టించినందుకు నన్ను చంపమని చెప్పేసి ఇవాళ 6 మండలాల కార్యకర్తలకు మీరంతా కదిలి రండి, గుండారం వెళ్లి రసమై బాలకిషన్ ఇల్లును కాలబెట్టండి, రసమై మీద రాళ్లతో దాడి చేసి చంపేయమని చెప్పేసి ఇవాళ నువ్వు ఉసిగొలుపుతూ నువ్వు పిలిపిరిచినావు చూడు. నిజంగా నాకు నవ్వొస్తా ఉన్నది. నారాయణ, రసమై అనేటోడు ప్రాణాలకు భయపడేటోడు కాదు. ప్రాణం పోయినా పర్వాలేదు. ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజల వైపు నిలబడతా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటా. ఇది కూడా నువ్వు గుర్తు పెట్టుకో. ఎందుకంటే ఇలా నీ అసమర్థతను చూసి ప్రజలందరూ అసహించుకుంటా ఉంటున్నారు. 18 రోజులుగా నిద్రాహారాలు మాని కన్నీళ్లతో కడుపు నింపుకొని మొత్తం అంతా కాల్వ కోసము పెద్దలింగాపూర్లో దీక్ష చేస్తున్నటువంటి మహిళలు ఏడుస్తా ఉంటే రంగు నీళ్లు చల్లుకుంటా ఇక్కడ ఎంజాయ్ చేసినటువంటి నీ పరిస్థితి చూసి కనీసం వాళ్ళ కాలువల నీళ్ళు ఇవ్వాలి కదా అని అడిగినందుకు నన్ను చంపమని చెప్తున్నావా? పంట పొలాలు ఎండిపోతా ఉన్నాయి. పైన ఇలా గుండారం పరిసర ప్రాంతాలన్నీ కూడా పాపము ఎకరాల కొద్ది పంట ఎండిపోతే వాళ్ళు దిగులుగా ఉన్నటువంటి రైతుల దగ్గరికి వెళ్లి మీరు ఐదైదే పడకండి అని చెప్పేసి ఇలా ఎస్ఎంఎస్ కాలువ రంగనాయ సాగర్ ద్వారా హరీష్ అన్నకు ఫోన్ చేపించి ఇలా వాళ్లకు నీళ్లిప్పించే ప్రయత్నం చేసినందుకు నన్ను చంపమని చెప్తా ఉన్నావా? ఇలా నేను సూటిగా అడుగుదలుచుకున్నా. నువ్వు 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో ఉన్న బిడ్డగా చెప్తా ఉన్నా. నేను మళ్లీ చెప్తా ఉన్నా. నిన్ను చూసి చాలా మంది నేను అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు నవ్వుకుంటా ఉంటున్నారు. నేను చాలా అసహించుకుంటా ఉంటున్నారు. నీ పరిస్థితి ఏం చక్కదనం లేదు. కాబట్టి ఇలా ప్రజలందరూ ఎక్కడ పోతే అక్కడ నేను తిడుతా ఉన్నారు. ఒక సావుకు లేదు, ఓ పెళ్లికి లేదు, ఓ దేనికి లేదు. ఏమైనా నీ అనుచరులకు వసూలు చేసుకోండి, కమిషన్లు తీసుకురాండ్రి, నాకు అప్పచెప్పండి అని చెప్పేసి ఇలా దీన్ని అడిగినందుకు ఇలా మొత్తం వేలాది మంది నీ కార్యకర్తల మాకు లేరా? నీది పిడికెడు, నేను పుట్టాడు. ఒక్క రాయి నా మీద పడితే 1,00,000 రాళ్లు నీ మీద పడతాయి. మిస్టర్, గుర్తుపెట్టుకో. ఇలా పోలీసుల నిర్బంధాల మధ్యన నన్ను దిగ్బంధం చేసి నీకు రెడీగా పెట్టుకున్నా. నీ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారికి నిన్ననే మెయిల్ పెట్టినాము. నీ అక్రమాల చిట్ట మొత్తం పెట్టినాం, వెళ్లి చూసుకో. డిఐజీ గారికి వాళ్ళ పేర్లు కాకుండా ఇతరుల పేరు మీద డ్రా చేశారో, ఎక్కడెక్కడ డ్రా చేసిరో మేము ఆల్రెడీ మొత్తం కూడా లిస్టుతో సహా మేము అప్పచెప్పినాం. ఇలా నీకు మళ్లీ చెప్తా ఉన్నా, అనవసరంగా పాపం పనిచేసుకున్నటువంటి అమాయకమైనటువంటి నీ కార్యకర్తలు నువ్వు రెచ్చగొట్టి నువ్వేదో సునకానందం పొందుదా అన్నటువంటి ప్రయత్నంలో ఉన్నావు. నేను వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, మీకు నాకు సంబంధించినటువంటి ఇష్యూ కాదు. నేను దానికి నేను భయపడేటోడు కాదు. నీకే చెప్తా ఉన్నా, నీకు దమ్ముంటే చెప్పు, సింగిల్ వస్తా. రసమై బాలకిషన్ వేడికి రమ్మంటావో చెప్పు. నీ క్యాంపస్కి రావాలన్నా, నీ హైదరాబాద్కు రావాలన్నా, నువ్వు ఎక్కడ రమ్మంటావో చెప్పు, నేనొస్తా. అంతే తప్ప ఇలా పోలీసులకు ఒకవైపు కేసులు పెట్టించుకుంటా, సోషల్ మీడియాలో ఇష్టం ఉన్నటువంటి పోస్టులు పెట్టించుకుంటా నువ్వేదో చేస్తా అంటే మేము ఎట్టి పర్సనల్ ఇన్స్పెక్టర్ మళ్లీ చెప్తా ఉన్నా. మిస్టర్ నారాయణ, నువ్వు సీఎం ఆఫ్ రిలీఫ్ ఫండ్ లో నువ్వు చేసినటువంటి దొంగ డ్రాలకు ఖచ్చితంగా మేము సమాచారంతో తీసుకొస్తాం. నువ్వు జైలు పోవడం కూడా ఖాయం. ఇది కూడా చెప్తా ఉన్నా. నేను నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు ఎక్కడ రమ్మంటావో చెప్పు, కానీ ఈ పిచ్చి ఆలోచనలు బంద్ చేసుకో. నేను మళ్లీ చెప్తా ఉన్నా, ఈ బెదిరింపులకు, ఈ రౌడీజానికి, ఈ గుండాయిజానికి రసమై బాలకిషన్ భయపడ్డాడు. నేను ఇది మళ్లీ చెప్తా ఉంటున్నా. నువ్వు ఒకసారి ఆలోచన చేసుకుని ఇట్లాంటి నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా 5 సంవత్సరాలకు ఒక అవకాశం ఇచ్చినారు. ప్రజల అవసరాలను గుర్తుపెట్టుకో, వాళ్ళకు ఓదార్పునియ్యి, వాళ్ళకు భరోసానియ్యి. అట్లాంటిది విడిచిపెట్టి నువ్వేదో బెదిరింపులతోని ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తా అని చెప్పేసి నువ్వు పగటి కళలు అంటున్నావు. నీ కళలు అవి నెరవేరవు. దీన్ని గుర్తుపెట్టుకో.